బ్యాక్. ఎల్ఓపి రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫ్రస్ట్రేషన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫైర్ అయ్యారు. అటెన్షన్ కోసం చిల్లర పంచాయతీలు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు ఓటమి తప్పదన్నారు. రోజు ట్విట్టర్ టిల్లు ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి రాహుల్ గాంధీ మీద మాట్లాడడం జరిగింది. టిల్లు మర్చిపోతున్నాడు, టీఆర్ఎస్ పార్టీ హయాంలో 2019 ఎలక్షన్ కాగానే పోలీస్ ప్రెషర్ వాడి అన్కాన్స్టిట్యూషనల్ ప్రెషర్లు పెట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అప్పుడు దాదాపు 10 నుండి 12 ఎమ్మెల్యేలని దౌర్జన్యంగా పవర్ ప్రెషర్ పెట్టి వాళ్ళని టీఆర్ఎస్ పార్టీకి తీసుకోలేదా అని చెప్పి ట్విట్టర్ టిల్లుని ఈరోజు అడగడం జరుగుతుంది. టిల్లు గారు మర్చిపోతున్నారు, టీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి, సర్పంచ్ ఎలక్షన్స్ కానివ్వండి, యునానిమస్ టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసి వీళ్ళే గెలిచినారని చెప్పి మీరు మర్చిపోతున్నారు. టిల్లు గారు గుర్తుపెట్టుకోవాలి, కాన్స్టిట్యూషన్ అనేది ఉన్నది. అంబేద్కర్ గారు రాసిన హక్కులు ఏదైతే ఉన్నాయో మేము ఆ హక్కుల ప్రకారం మేము పోరాడి మిమ్మల్ని ఈసారి ఓడించినాము. ఇంట్లో కూర్చోబెట్టిన పబ్లిక్ ఇంట్లో కూర్చోక బయటకు వచ్చి ఫ్రస్ట్రేషన్లా తాగుబోతులను ఎంకరేజ్ చేసుకుంటా, దాడులు చేసుకుంటా, చిల్లర పంచాయతీలు చిల్లర రాజకీయాలు చేసుకుంటా ఏదో అటెన్షన్ కోసము ఏదైతే ప్రయత్నిస్తున్నారో ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మళ్ళీ మిమ్మల్ని తుక్క ఓడగొట్టి టీఆర్ఎస్ పార్టీనే బంద్ చేస్తారు తెలంగాణలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఈరోజు ట్విట్టర్ టిల్లు ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి రాహుల్ గాంధీ మీద మాట్లాడడం జరిగింది. టిల్లు మర్చిపోతున్నాడు, టీఆర్ఎస్ పార్టీ హయాంలో 2019 ఎలక్షన్ కాగానే పోలీస్ ప్రెషర్ వాడి అన్కాన్స్టిట్యూషనల్ ప్రెషర్లు పెట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అప్పుడు దాదాపు 10 నుండి 12 ఎమ్మెల్యేలని దౌర్జన్యంగా పవర్ ప్రెషర్ పెట్టి వాళ్ళని టీఆర్ఎస్ పార్టీకి తీసుకోలేదా అని చెప్పి ట్విట్టర్ టిల్లుని ఈరోజు అడగడం జరుగుతుంది. టిల్లు గారు మర్చిపోతున్నారు, టీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి, సర్పంచ్ ఎలక్షన్స్ కానివ్వండి, యునానిమస్ టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసి వీళ్ళే గెలిచినారని చెప్పి మీరు మర్చిపోతున్నారు. టిల్లు గారు గుర్తుపెట్టుకోవాలి, కాన్స్టిట్యూషన్ అనేది ఉన్నది. అంబేద్కర్ గారు రాసిన హక్కులు ఏదైతే ఉన్నాయో మేము ఆ హక్కుల ప్రకారం మేము పోరాడి మిమ్మల్ని ఈసారి ఓడించినాము. ఇంట్లో కూర్చోబెట్టిన పబ్లిక్ ఇంట్లో కూర్చోక బయటకు వచ్చి ఫ్రస్ట్రేషన్లా తాగుబోతులను ఎంకరేజ్ చేసుకుంటా, దాడులు చేసుకుంటా, చిల్లర పంచాయతీలు చిల్లర రాజకీయాలు చేసుకుంటా ఏదో అటెన్షన్ కోసము ఏదైతే ప్రయత్నిస్తున్నారో ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మళ్ళీ మిమ్మల్ని తుక్క ఓడగొట్టి టీఆర్ఎస్ పార్టీనే బంద్ చేస్తారు తెలంగాణలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.